ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కాలంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఆ మాటల ప్రకారంగా మనం నడుచుకుని జీవించే వారంగా ఉండాలని చెప్పి ఇదే కాలంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటి నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పెను. ప్రేమంటోలారా, మరి సమయంలో గమనించినట్లయితే ఇక్కడ యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటి నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాను అన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన వెలుగును అంటున్నాడు. యేసు ప్రభువారు అంటున్నాడు, యేసు నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. అవును, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన యందు ఏమాత్రము చీకటి లేదని పరిశుద్ధ గ్రంథమును మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయనలో ఏమాత్రము చీకటి అనేది లేదు. చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. కాబట్టి ఈ పాప లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు, ప్రతి వారు కూడా పాపంలో ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. ఆయన నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు మరి యేసు ప్రభు దగ్గరకు వస్తే వెలుగు ఉంటుంది. కాబట్టి ఈరోజు పాపంలో నుండి విడిపించి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభుని గురించి మనం గమనిస్తున్నట్లయితే ఈ యొక్క 8వ అధ్యాయం 44వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే 45వ వచనం, నేను సత్యమును చెబుతున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించును. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు దేని గురించి చెప్తున్నారంటే ఇక్కడ సత్యంలో చెప్తున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించును. ఎవరు స్థాపిస్తారు? ఈ లోకంలో యేసు ప్రభువారు 33.5 సంవత్సరం జీవించాడు. ఆయన జీవించిన జీవితం ఎంతో పరిశుద్ధమైనది, ఎంతో మరి ఖ్యాతి కలిగినది. కాబట్టి అలాంటి జీవితం జీవించిన యేసు ప్రభువారు ఈరోజు ఏమంటున్నాడంటే, యేసు నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. కానీ యేసు ప్రభులో పాపం లేదు, పరిశుద్ధుడని ఆయన గురించి కెరూబులు ఒక్కొక్క దానికి 6 రెక్కలు కలిగి 2 కాళ్ళు కప్పుకొని 2 మరి కళ్ళు కప్పుకొని 2 ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడని అతి పరిశుద్ధతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువారు వెలుగై ఉన్నాడు. కాబట్టి లోకమునకు నేను వెలుగై ఉన్నాడు. యేసు ప్రభువారు వెలుగు కాబట్టి ఆయన చీకటి లేదు, ఆయనలో పాపం లేదు, పరిశుద్ధుడు ఆయన. కాబట్టి ఎవరైతే మరి యేసు ప్రభువుని కలిగి సొంత రక్షకుడిగా దేవుడిగా అంగీకరించి ఉదయ కాల సమయంలో ప్రభువుని కలిగి ప్రభువుని వెంబడిస్తారో వాళ్ళలో ఏముండదంటే చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నేను వారితో చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని కలిగి ఆయన వెంబడించడానికి ఆయన కలిగి నడుచుకుంటావో, ఆయన వెంబడిస్తావో, నీలో చీకటి ఉండక జీవపు వెలుగే ఉంటుందని చెప్పి ఈ ఉదయకాల సమయం మనం చూస్తున్నాం. కాబట్టి మనము వెలుగు సంబంధంగా ఉన్నాం, లోక సంబంధం కాదు, చీకటి సంబంధం కాదు, దేవుని సంబంధం, దేవునితో ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడో, ఎలాగ జీవించాడో, పరిశుద్ధుడిగా జీవించాడు ఈ లోకంలో 33.5 సంవత్సరం. నువ్వు కూడా నీ జీవితంలో అలాగా ఈ లోకంలో పరిశుద్ధురాలుగా వెలుగుగా ఉండాలని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు నేను లోకంలోకి వెలుగు ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటి ఉన్నాడు ఒక జీవపు వెలుగు కలిగి ఉన్నాడు. యేసు ప్రభువారు ఎలాగ వెలుగై ఉన్నాడో అలాగే నిన్ను కూడా ఒక వెలుగులాగా
ఒక గొప్ప వ్యక్తిలాగా, ఒక పరిశుద్ధులాగా, పరిశుద్ధురాలాగా దేవుడు చేసి ఆయన వెంబడించేవారుగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయాన నువ్వు నేను ప్రభువును వెంబడించినప్పుడు, ప్రభువులో జీవించినప్పుడు, ప్రభుతో ఉన్నప్పుడు ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మన పట్ల కూడా ఆయన వెలుగై ఉన్న ప్రకారంగా మనల్ని కూడా చీకటినలుగా వెలుగు కలిగి ఉంటాను. చీకటి పాపానికి సాదృశ్యం, లోకానికి సాదృశ్యం. లోకంలో నువ్వు నేను జీవిస్తున్నప్పుడు, లోకంలో మనం జీవిస్తున్నప్పుడు చూడండి, సముద్రంలో మనం చూస్తాం, సముద్రంలో పడవలు నడుస్తుంటాయి. పడవలు నడిచినప్పుడు ఆ పడవలో సముద్రంలో నీరు పడవలోకి వస్తే సముద్రం నడుస్తున్న పడవ ఏమైపోతుంది? మునిగిపోతుంది. సముద్రం మీద నడిచినంత వరకు పడవ బాగుంటుంది, దానికి ఏ ఇబ్బంది కష్టం ఉండదు. ఎప్పుడైతే సముద్రం నీళ్ళు ఆ పడవలోకి వచ్చేస్తాయో అప్పుడు ఆ పడవ మునిగి సాగిపోతుంది. అంటే ఈ లోకంలో జీవిస్తున్నా నువ్వు, ఒక ఇలుగుగా ఉండాల్సిన నువ్వు మరి చీకటి అనే పాపం నీలోనికి వస్తే నువ్వేమైపోతావంటే ఈ లోకంలో మునిగిపోతావు, నశించిపోతావు, నాశనమైపోతావు. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నాడు ఒక జీవపు వెలుగు కలిగి ఉన్నాడు. అవును, లోకంలో మనం జీవిస్తున్నాం, లోకంలో ఉంటున్నాం, కానీ లోకంలో మనము పోకూడదు, లోకంలో మనకు రాకూడదు. కాబట్టి లోకములను జీవిస్తున్న యేసు ప్రభు కూడా 30 సంవత్సరం జీవించిన యేసు ప్రభు కూడా ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అలాగనే మనం కూడా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటూ మన జీవితాన్ని వెలుగుమయంగా చేయాలని, మనల్ని ఆశీర్వాదకరంగా జీవింపచేయాలని దేవుడు కోరుకుంటున్నాను. ప్రేమంటి వాళ్ళారా, వాక్యం వింటున్నా నువ్వు సమయంలో వెలుగులో జీవించాలంటే యేసు ప్రభుని వెంబడించు. చీకటి నుండి పాపంలో విడిపించి నిన్ను తప్పించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి వాక్యం అంగీకరించినట్లయితే ఈరోజు నువ్వు రక్షించబడతావు, దేవునిలో నువ్వు వెలుగై ఉంటావని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి సమయంలో వాక్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, సత్యమైన మాటలు మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తన వాక్యం అనేక హృదయాల్లో ఫలించినట్లు చేయమని, నడిపించమని, కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.